శ్రీనివాసు వాళ్ళకు ఏమి లేక వాళ్ళు ఇన్నేళ్ళు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కిరాయితోటి ఉండి బిచ్చో అయి పిల్లలతోటి కట్టలేకపోయి వచ్చి బలిమీటికి వాళ్ళు అద్దనంగా కూడా ఉండి కొట్లాడి పోలీసు వాళ్ళతోటి కొట్లాడి నాయకులతోటి కొట్లాడి మేము ఈడ ఉన్నాం. డబల్ బెడ్రూమ్లలో ఉన్నా కానీ ఇప్పుడు ఏమంటారు అంటే ఎలగొడతాం అంటారు. ఎలగొట్టినా కానీ మేము పోయే స్థాయికి లేము. మేము ఇంట్లోనే ఉంటాం, సచ్చైనా పోతాం, బతకనైనా బతుకుతాం. కానీ మేమైతే ఇళ్ళకి వెళ్ళిపోం. ఏమంటారు అక్క అధికారులు ఏమంటలేరు. ఇప్పుడు అధికారులు రేపు అంటారు. కలెక్టర్ ఆఫీస్కి పోతే కూడా కలెక్టర్ వచ్చి కూడా వస్తాయమ్మా ఈ నెలకు వస్తాయమ్మా అన్నాడు. ఏడాది అర్థమవుతుంది, ఇప్పటివరకు ఏది లేదు. వచ్చిన వాళ్ళే లేరు, మమ్మల్ని చూసిన దాతలే లేరు. ఇప్పుడు ఎలా పోతే అసలు 8 ఇళ్ళు కట్టిన మొన్న మండలంకి పోయినాం. మాకు పాములు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, పిల్లలు ఉన్నారు, ఎట్లా చేయాలంటే మాకు కరెంట్ బుగ్గలు ఇవ్వమంటే మేడం ఏమన్నది, మీకు అవి ఒట్టిగా ఉన్నట్టే ఉన్నాయి, మీకు మా అట్లా పంచాయతీ ఆఫీసులో ఇచ్చినట్టే లేవు, మీరు ఒట్టిగానే ఉన్నారు, అందులో ఒట్టిగానే ఉన్నారు, మేము ఒట్టిగా ఉంచినట్టు ఉన్నది. దీంట్లో మేము కాగితాలు ఇవ్వలేము, మేము కరెంటు కూడా గుంజలేము, అవి మీకు ఇప్పుడు రావు, పట్ట కాగితాలు ఇచ్చినాకనే మీకు అవన్నీ సవలత్ చేస్తామని. చెత్త బండి పంపనన్నారు, బుట్టీలు ఇవ్వమన్నారు. మరి మేము చెత్తగడ పోస్తున్నాం, దోమలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, కరెంటు లేదు. దొంగ కరెంటు వేసుకుంటే గడికొక్కలు తెంపేస్తున్నారు. ఆడికెళ్ళి బండ్లు వస్తున్నాయి, బండ్లు అంతా తెంపేస్తున్నాయి. మేము ఎట్లా బతకమంటారు, ఎట్లా ఉండమంటారు చెప్పమని. మాకు ఇయ్యలేరు వరకు. మాకు డబల్ బెడ్రూమ్లు కావాలి. మేము 5-6 వేలు ఇండ్లు కిరాయిలు కట్టలేకపోకనే వచ్చి ఉంటున్నాము. మాకు మాత్రం ఇండ్లు కావాలి, కరెంటు కావాలి, నీళ్లు కావాలి. ఓ చెత్త బండి రానంత పంపిస్తలేరు, చెత్త బుట్లు ఇస్తలేరు, మమ్మల్ని అసలు కేరే చేస్తలేరు. ఇక్కడ మొత్తం చేయుంటా మాకు మాత్రం డబల్ బెడ్రూమ్లు కాలుస్తారు. మేము వెళ్ళగొట్టినా మేము వెళ్ళేటోళ్ళం కాము. మమ్మల్ని సంపుతారా ఏం చేస్తారో చేసుకొని మేము అస్సలు వెళ్ళేటోళ్ళం కాలేస్తారు. మేమైతే వెళ్ళాము. మాకైతే రూములు కావాలి. మేము కట్టలేకపోతున్నాం, కిరాయిలు మాతో అయితే లేవు. మాకు తిననీకే తిప్పలు అవుతుంది. మేము కిరాయిలు ఎడగడతాం సార్, మాతో కాదు. మేము ఎంతమంది ఎలగొట్టినా మేము వెళ్ళేటోళ్ళం కాం. సచ్చదాకా కుత్తే ఎట్లయితే అట్లయితుంది. కరెంటు లేదు, నీళ్లు లేదు, ప్రతి ఎప్పటికోలు వస్తారు. నేను వచ్చి బతకడానికి చేగుంటకు వచ్చినాను. చేగుంటకు వచ్చిన త్వరలో నాకు ఒక కూతురు పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలు అవుతుంది చేగుంట్ల నివాసం ఉండబట్టి, అద్దె కిరాయిలలో ఉండబట్టి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ డబల్ బెడ్రూమ్లు అంటే మన తెలంగాణలో మొదలుపెట్టిండ్రు, తర్వాత సిటీలో మొదలుపెట్టారు హైదరాబాదులో. ఇక్కడ కంప్లీట్ అయినాయి. ఇక్కడ సగం కంప్లీట్ చేసిరు, అక్కడ మొత్తం కంప్లీట్ చేసి అక్కడ పంచోట్కం చేసిరు. మొత్తం 10 అపార్ట్మెంట్లు కట్టిరు హైదరాబాద్. ఇప్పుడు ఎన్ని కట్టిరు? ఈడ 108 డబల్ బెడ్రూమ్లు కట్టిరు. ఎన్ని రోజులు అయితే పూర్తయి? ఇప్పుడు పూర్తయి అప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ 7 సంవత్సరాలు గడిచిపోయింది. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ వాయంలో మేము ధర్నాలు చేసినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఎమ్మెల్యే మన కొత్త ప్రభాకర్ దగ్గరికి పోయినాము. ఆమె అప్పుడు ఎంపీటీసీ, ఎమ్మెల్యే, సర్పంచులు అప్పుడు లేకుండా దుబ్బ అంతటా పోయినాము. ప్రాబ్లం ఉంది ఇక్కడ, మాకు రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయి, పట్టాలు పంచలే, ఇస్తామన్నారు. ఇస్తామని ఆశతోటి మేము ఎదురు చూసినాము. ఇవ్వకపోతే మేము వచ్చి ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్లు అందరం వచ్చి 10 రోజులు కడుక్కొని బాత్రూమ్ అంతా గడ్డగోలుగా ఉంటే కడుక్కొని ఉన్నాము.